నమస్తే, వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. నేను మీ శ్రీ సత్య. ఈ రోజు మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే ఫస్ట్ నేను చెప్పే ముందు కన్నా మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే సోషల్ మీడియా ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్. అది చిన్న తప్పుని కూడా పెద్దగా చూపిస్తుంది. అసలు జరిగింది కూడా జరగలేనట్టుగా చూపిస్తుంది. అసలు ఇంతకీ నేను దేనికోసం చెప్తున్నానా అని మీరు అనుకుంటున్నారా? అవును, నిజంగానే ఒక సామాన్య పౌరులకే కాదు, ఒక దేశంలో డిప్యూటీ సీఎం కి కూడా ఈ మార్ఫింగ్ కష్టాలు, ఫోటోలు మార్ఫింగ్ కష్టాలు పోవడం లేదు. అసలు నేను ఎవరి గురించి చెప్తున్నాను, అసలు ఏ ఫోటోలు మార్ఫింగ్ గురించి చెప్తున్నాను అని వెయిట్ చేస్తున్నారు కదా. సో అసలు విషయాల్లోకి వెళ్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు అధికారంగా లేని పార్టీలు ఎప్పుడు ఏదో ఒక రకంగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఆయన మీద ఎప్పుడు ఏదో ఒక తప్పుడు ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. సో అందుకే తప్పుడు ప్రచారం జరిగినా సరే అది చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకే ఇప్పుడు నేను ఈ విషయం మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో కుంభమేళా వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కుంభమేళాలో పవన్ కళ్యాణ్ ఫోటోల్ని మార్పింగ్ చేసి జగనన్న సైన్యం అని ఒక టీం పవన్ కళ్యాణ్ ఫోటోల్ని మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. వల్ల జనసేన కార్యకర్తలు అందరూ కూడా జగనన్న టీం మీద, జగనన్న సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ల మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్స్ తిరుపతి, విజయవాడ, నెల్లూరు ఇలాంటి కొన్ని ప్లేసెస్ లో అయితే పవన్ కళ్యాణ్ గారు ఫొటోస్ మార్పింగ్ చేసిన వాళ్ళకి మీద అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఎవరు ఈ ఫోటోలు ఎందుకు మార్పింగ్ చేయాల్సి వచ్చింది, అసలు మార్పింగ్ చేసిన వాళ్ళ వెనకాల ఎవరున్నారో ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. పవన్ ఫోటోలు మార్పింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి వెస్ట్ పిఎస్ పరిధిలో జగనన్న సైన్యం పేరుతో పవన్ కళ్యాణ్ ఫోటో అసభ్యకరంగా చేశారని మార్పింగ్ కేసు నమోదైంది. అయితే చిత్తూరులో హరీష్ తప్పుగా పోస్ట్ పెట్టాడని కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్పింగ్ చేసిన వారిపై ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులను గుర్తుపట్టే ఆలోచనలో ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్న లెజినోవా, కొడుకు అకిరా, డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి ఈ మధ్యనే కుంభమేళ వెళ్ళొచ్చారు. ప్రయాగ్రాజ్ లోని మహా కుంభమేళలో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించారు, పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. అయితే పవన్ ఫోటోలను సోషల్ మీడియాలో కొందరు బాడీ షేమింగ్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. ఒకవైపు పవన్ ఫోటో మార్పింగ్ చేసి మార్పింగ్ల వ్యవహారంపై కేసులు నమోదవుతున్నప్పటికీ ఇంకోవైపు పవన్ కులం, మతం అంశాలపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేసి మత కలహాలు సృష్టించబోతున్నారు జగనన్న సైన్యం అని జనసేన అధికారులు వాపోతున్నారు. ఏదేమైనా సరే జగనన్న సైన్యం అన్న ఒక బ్యాచ్ మాత్రమే ఈ మార్పింగ్లు చేశారా, లేకపోతే ఇంకెవరైనా మార్పింగ్లు చేశారా అన్న దాని మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సో మీరు ఎవరనుకుంటున్నారు, జగనన్నే ఇలా చేపించాడా, లేదు అంటే ఎవరైనా ఆకతాయిలు ఇలా ఈ ఫోటోలను మార్పింగ్ చేశారా అన్నది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మా టీవీ24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్ టీవీ24 స్టూడియో. థ్యాంక్ యూ.